రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈవోగా ఉన్న సమయంలో ధర్మారెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఇటీవల టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ నిధుల మళ్లింపు, ఇంజనీరింగ్ పనుల అంచనాలు పెంచడం, నిధుల విడుదలపై ప్రభుత్వానికి ఫిర్యాదు అందాయి. అయితే దీంతో ధర్మారెడ్డిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఇప్పటికే తిరుమలలో విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇప్పటికే విజిలెన్స్ విచారణ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ టీటీడీ అదనపు ఈవోగా పనిచేసి ఈ మధ్యనే ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత విధులకు దూరమై రిటైర్మెంట్ అయిన మాజీ ధర్మారెడ్డి పైన విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అయితే ఓవైపు టీటీడీలో గత 5 సంవత్సరాలుగా జరిగిన వ్యవహారాలపై ఇప్పటికే ఒక 10 రోజులుగా టీటీడీలో విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. ఎస్పీ కరీముల్లా నేతృత్వంలో విజిలెన్స్ విచారణ కొనసాగుతున్నప్పటికీ తాజాగా మరోసారి విజిలెన్స్ విచారణకు కేవలం ధర్మారెడ్డికి సంబంధించి వ్యవహారాల మీదనే ఏదైతే విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద ఒక టీటీడీ ఈవో పైన ఈ విధంగా మొట్టమొదటిసారిగా చరిత్రలో ఇంత టీటీడీ పాలనా కాలంలో ఒక ఈవో మీద విచారణకు ఆదేశాలు జారీ చేయడం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. గత 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ముందుగా జేఈఓగా అంటే రక్షణ శాఖ నుంచి జేఈఓగా వచ్చి ఆ తర్వాత అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయిలో గత 5 సంవత్సరాల కాలంలో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన ధర్మారెడ్డి పైన, ఆయన వ్యవహారాలపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా టీడీపీ నాయకులు ఏదైతే రాష్ట్ర ముఖ్య కార్యదర్శిని కోరడం, ఆ తర్వాత విచారణకు ఆదేశం ఇవ్వడం కూడా జరిగిపోయింది. మొత్తం మీద చూసుకుంటే గత 5 సంవత్సరాల కాలంలో ధర్మారెడ్డి చేసిన వ్యవహారాలపైన శ్రీవాణి ట్రస్ట్ నిధులు విడుదల, ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన నిధులను ప్రైవేట్ బ్యాంకుల్లో ఏ విధంగా జమ చేశారో, లేకపోతే ఎందుకు షెడ్యూల్ బ్యాంకుల్లో కాకుండా బయట బ్యాంకుల్లో జమ చేశారో అన్న విషయంతో పాటు నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఎన్ని దేవాలయాలు కట్టించారో అన్నట్టు దానిపై ఇప్పటి వరకు ఒక స్పష్టత రాలేదు. దాని గురించి కూడా విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు ఆ నిధులను ఏదైతే వేరే ట్రస్టుల ద్వారా వైసీపీకి మళ్లించారనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు ఏదైతే జ్యుడిషియరీ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రభావితం చేశాడో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి కానీ, అదేవిధంగా ఏదైతే కీలక నాయకులు ఎవరైనా అంటే ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసిన సమయంలో ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు, ఢిల్లీలో ఎందుకు లాబింగ్ చేశారు, ఒక రఘురామరెడ్డి అరెస్టు సమయంలోనూ ఆయన మీద పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారన్న సమయంలో కూడా ఆయన ఢిల్లీలో ఉన్నారు. అదేవిధంగా అవినాష్ రెడ్డి కేసు విషయంలో కూడా బెయిల్ రావడానికి ఈయనే పరోక్షంగా చక్రం తిప్పాడంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం మీద కూడా విచారణ చేయాలి. ఆయన ఏ సమయంలో ఎక్కడ తిరిగాడో, ఎవరిని కలిశారన్న విషయాలు స్పష్టంగా బయటికి రావాలి. ఎన్నిసార్లు న్యాయమూర్తులను కలిశారు, అదేవిధంగా ఒక న్యాయమూర్తికి 2 కోట్ల రూపాయల విలువైన వాచ్ని ఇవ్వడానికి వెళ్ళి బయటికి రావడం జరిగింది. ఈ విషయంలో కూడా విచారణ జరపాలి. ఆ న్యాయమూర్తి అప్పట్లో ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశాడంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించి ఫిర్యాదు చేసిన సంగతి టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మొత్తం మీద శ్రీవాణి ట్రస్ట్ నిధులతో పాటు ఇంజనీరింగ్ నిధులకు సంబంధించి గత 5 సంవత్సరాల కాలంలో అనేక నిర్మాణాలు చేపట్టారు. ముఖ్యంగా తిరుమలలో ఉన్న గెస్ట్ హౌస్ల నిర్మాణంతో పాటు గెస్ట్ హౌస్ల అనుమతులు ఏ విధంగా ఇచ్చారో, అక్రమంగా కొంతమంది అంతస్తులు నిర్మించుకున్నారు, సొంతంగా గదులు వాడుకుంటున్నారు, ఈ విషయంలో వారికి ఎందుకు సహకరిస్తున్నారు, కొన్ని గెస్ట్ హౌస్లకు అయితే ఆయన ప్రమోషన్ కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటివి ఎందుకు చేశారు, ఎవరి కోసం చేశారు అన్న విషయం మీద కూడా విచారణ చేయాలి. ముఖ్యంగా నిబంధనలు అతిక్రమించి గెస్ట్ హౌస్ల నిర్మాణం చేపట్టారు. దీంతోపాటు ఏదైతే స్వామివారి బంగారాన్ని కానీ, అదేవిధంగా డబ్బును కానీ డిపాజిట్ చేసిన విషయాల్లో కొన్ని బ్యాంకులకు ఎందుకు ఆయన కొన్ని బ్యాంకుల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ చూపారు, ఆ బ్యాంకుల ద్వారా ఏదైనా లబ్ధి పొందారా, డిపాజిట్లు చేయడం వల్ల ఇది పరోక్షంగా ఏమైనా లబ్ధి కలిగిందా అన్న విషయం మీద కూడా విచారణ జరపాలని కోరారు. మొత్తం మీద అయితే గత 5 సంవత్సరాల కాలంలో టీటీడీ అదనపు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి యొక్క పూర్తి వ్యవహారాలపై విజిలెన్స్ విచారణ చేయాలంటూ కోరడం జరిగింది. దీనికి సంబంధించిన విచారణకు ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మొట్టమొదటిసారిగా ఈ విధంగా ఈవో మీద ఒక విజిలెన్స్ విచారణకు ఆదేశించడం ఇది టీటీడీ చరిత్రలో మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. దీంతో పాటు ఏదైతే
ఈ ఇంజనీరింగ్ నిధుల విషయంలో కమిషన్లు పెద్ద ఎత్తున వచ్చాయంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు స్మార్ట్ సిటీ, అదేవిధంగా టీటీడీ సంయుక్త సహకారంతో నిర్మించిన గరుడ వారధి ఫ్లైఓవర్ కొంతకాలం ఆగిపోవడానికి, ఆ తర్వాత నిర్మాణం మొదలు కావడానికి మధ్యకాలంలో ఏం జరిగింది, ఎంత కమిషన్లు తీసుకున్నారు అన్న విషయం మీద కూడా విచారణ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ప్రతి ఒక్క అంశంలోనూ ఏదైతే టీటీడీ ఈవో ధర్మారెడ్డిగా పనిచేసిన కాలంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో, ఆయన తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం మీద కూడా విజిలెన్స్ విచారణ చేయాలి. సేంద్రియ వ్యవసాయం పేరుతో పెద్ద ఎత్తున నిధులు దారి మళ్లించారు. అదేవిధంగా గోరక్షణ పేరుతో నిధులు మళ్లించడం, దీంతోపాటు పార్వేటి మండపాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించడం, ఇలాంటి చర్యలపై, ఇలాంటి వ్యవహారాలపైన కూడా విచారణ జరపాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే ఏదైతే టికెట్ల విషయంలో, సిఫార్సు లేఖల టికెట్ల విషయంలో పెద్ద ఎత్తున ఒక్కో లెటర్ మీద 100 మందికి 200 మందికి దర్శనాలు కల్పించడం, ఆ నాయకులు ఎవరు, ఏంది పరిస్థితి, ఎందుకోసం ఆయన కల్పించాడు, ఎన్నికల ముందు అయితే ధర్మారెడ్డి ఈ విషయం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. సిఫార్సు లేఖల విషయంలో ముఖ్యంగా వైసీపీలో అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి కూడా సిఫార్సు లేఖలతో దర్శనాలు ఎలా ఇచ్చారు అన్న విషయం మీద అప్పట్లో బీజేపీ ప్రశ్నించింది. మొత్తం మీద టీటీడీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ఈవో పైన ఈ విధంగా విజిలెన్స్ విచారణ జరగడం మొదటిసారి అని చెప్తున్నారు. దీంతోపాటు పూర్తి స్థాయిలో అతని మీద విచారణ జరగాలి, దీనిపైన అతను చేసిన అక్రమాలన్నీ బయట పెట్టాలంటూ కూడా టీడీపీ నాయకులు కోరిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో విచారణ ఇప్పుడున్న విజిలెన్స్ కమిటీ విచారణ చేస్తుందా, లేకపోతే ప్రత్యేకంగా మరో కమిటీని నియమిస్తారా అన్నది మాత్రం వేచి చూడాలి. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.